సో ఏదేమైనా పని చేయక తప్పదు బతకడానికని నిర్ణయించుకుంటున్న టైంలో ఇంకొన్ని నిర్ణయాలు కూడా జరిగినాయి. అది ఎవరో చెప్పడం వల్లనో లేకపోతే ఏదో పుస్తకాల్లో చదవడం వల్ల కాదు, మన లైఫ్ ప్యాటర్న్ని మనమే చూడడం వల్ల. కొన్ని విషయాలు ఎవరికి వాడి నిర్ణయించుకో, ప్రతిదీ చదివి తెలుసుకోలేదు. బఠానీ గింజ నోట్లు వేసుకున్న తర్వాత ఏ పంట కింద దాన్ని నవలాలని ఏ పుస్తకం రాయబడి కొన్ని విషయాలు ఎక్స్క్లూజివ్లీ పర్సనల్. అట్లనే ఎలా జీవించాలన్నది కూడా ఎక్స్క్లూజివ్ పర్సనలే. సో అప్పుడు నాకు కలిగిన సంవేదన ఏదైనా కావచ్చు. రియల్ ఛాలెంజ్ అనిపించడం కాదు, రియల్ ఛాలెంజ్ అట్లుండడం ఉండడం. అవును. అంటే సంశయరహితంగా అనిపిస్తుంది. నిజానికి అనిపించింది చేయకపోతేనే స్ట్రెస్. నువ్వు అనిపించింది చేస్తే ఏ స్ట్రెస్ లేదు. ఇందులో ఒక 2-3 చిన్న చిన్న లేయర్స్ ఉన్నాయి టైసన్. అంటే కర్మయోగానికి సంబంధించి ఎక్కువ ఆలోచించకు, అనుకున్నది ఒక నిర్ణయానికి రా, ఒకటి అయిపోయింది. ఏదైతే నిర్ణయానికి వచ్చినావో దాని వెంటనే చేసి రెండోది అయిపోయింది. చెయ్యి, ఫలితం ఎట్లయినా యాక్సెప్ట్ చేసి మొత్తం అయిపోయింది కదా. ఈ 3 ఎవడు చేసినా వాడు హ్యాపీగా ఉండడం అనేది వాడి ఒక బై ప్రోడక్ట్ అది. కానీ ఏదో లేయర్ దగ్గర ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్, నేనేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. స్టాండర్డ్ ఉధృతంగా చేస్తున్న టైంలో మా ఊరి నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు. అరే ఈవెంట్కి వస్తావు, భోజనం బాగుంటుంది అంటే సరే. వాడు విపరీతంగా ఫుడి. ఈవెంట్కి వచ్చిన తర్వాత వాడు మాటికి వెళ్ళి ఆడు చూస్తున్నాడు. అది ఈవెంట్ అయినాక పెడతారు రా అంటే, నాకు ఆకలినప్పుడు పెట్టాలి అంటే ఒక 9:30 అయితే ఓపెన్ చేస్తారు. రెండోది మనం పనిచేయనికి వచ్చినాం, మనం ముందే ప్లేట్ తీస్తున్నాం అనుకో బాగోదు. మరి ఎందుకు తెచ్చి పీకనికి తెచ్చినావా అనేది చిన్న. సరే వీడితో ఎందుకు న్యూస్. నా ఈవెంట్ అయిపోయింది, 9:30కి ఫుడ్ కౌంటర్ ఓపెన్ చేశారు. నిజంగానే బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయి. వాడు ప్లేట్ తీసుకొని అసలు ఒకసారి చూసి వస్తా అని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ప్లేట్ ఆడబడేసి నేను ఎదురు బయట తింటాను, బయటకు వెళ్ళి నేను పడేసి వాడితో పాటు బయటకు. అంత మంచి ఫుడ్ ఉంటే నువ్వు బయట రోడ్డు మీద ఫ్రైడ్ రైస్ అంటే వాడు చెప్పింది ఏది తీసుకో, నాకు కన్ఫ్యూజ్ అయ్యింది వాడు. వాడు చెప్పిన దాంట్లో ఒక విషయం బాగానే అనిపించింది, కరెక్టే. ఇప్పుడు బుద్ధుడున్న టైంలో కన్ఫ్యూజన్ లేదు. సంసారమా సన్యాసమా లేదా కులవృత్యా. వచ్చిన డబ్బులు బ్యాంకు లేదు దాచుకోవడానికి, బ్యాంకే లేదు కాబట్టి హ్యాక్ చేసేవాడు లేడు, ఫోన్ లేదు కాబట్టి ఓటీపీ లేదు, అసలు ఏది లేదు కాబట్టి ఏది లేదు. దానికి ఆ రోజుల్లో ఏముంటది అసలు? ఇప్పుడున్న మనిషి అనుభవిస్తున్న మానసిక ఒత్తిళ్ళు అసలు అప్పుడున్న వాడికి లేవు. అంటే నేను ఒకసారి ఊరికే చూస్తే ఇప్పుడు బుద్ధుడున్న టైంలో అసలు జీవితం ఏందో తెలుసుకోవాలన్నా అది ఎందుకు కలిగిందంటే అది టూ మచ్. అది అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు, కానీ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? రాజు కాబట్టి. రాజు కాబట్టి అన్ని అనుభవించాడు కాబట్టి. ఇంకొకటి అంటే మళ్ళీ జనాలు ఫీల్ అవుతారు కానీ బుద్ధుడి రాజ్యం కపిలవస్తు ఉంటది కదా, అతని కథలు ఏం చెప్తారు? బుద్ధుడికి వాళ్ళ తండ్రి గారు చలికాలం కోసం ఒక ప్యాలెస్, ఎండాకాలం కోసం ఒక ప్యాలెస్, వానాకాలం కోసం ఒక ప్యాలెస్, రకరకాల వాటి కోసం ఒక ప్యాలెస్. ఆ కపిలవస్తు అంటే పుప్పాల కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అంత ఉండదు అది ప్యాలెస్. ఉత్తదే మట్టితో గట్టి తాళ్ళకి తడిబట్ట చేసిన ప్యాలెస్లు అవి. అప్పుడు ఎవరికి లేదు కాబట్టి అది ప్యాలెస్ అయింది. ఇప్పుడు మనం భువనగిరి పోతుంటే ఓ పెద్ద కొండ వస్తుంది, అలానే అని ఎలా చెప్తారు? అలానే ఉంది కాబట్టి ప్రూఫ్స్ లేవు. అంటే ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో రాజులు, ఆ రాజులకున్న సంపదలు వేరు. సామంత రాజుల కింద సామంత రాజులు, వాళ్ళకున్న ప్యాలెస్లు వాళ్ళు అనుభవించేది వేరు. అంటే మనం ఆ రోజుల్లో పవరే లేదు. ఇంకా చెప్పు ఏం చేస్తావు నువ్వు? ఎండాకాలం లగ్జరీ అంటే ఏం తెలియదు, ఊపిటో ఉంటుంది నీకు అంత. అంతకు మించి లగ్జరీ ఏమైనా ఉందా అంటే జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్. ఉదాహరణకి
ఆ భువనగిరి దేవుడు పెద్ద కొండ ఉంటది ఇట్లా, యాదగిరి గుట్ట దగ్గర. ఆ కొండ పైన ఒక రాజుగారి కోసం ప్యాలెస్. లిఫ్ట్ ఉంది ఏమన్నా? రాజైనా నడుచుకుంటూ పోవాల్సిందే. అక్కడ పోయిన తర్వాత ఎండాకాలం ఏం చేస్తావు చెప్పి. లగ్జరీ అప్పుడు ఎవ్వరికి ఏది లేదు కాబట్టి ఆ రాజు కొంత ఎక్స్ట్రా ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అనుభవించే లగ్జరీ కూడా అప్పుడున్న మహారాజులు అనుభవించలే. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అందరూ నడుచుకుంటూ పోవాల్సిందే, ఊరి మునసబు నడుచుకుంటూ పోవాల్సిందే, ఊరి పాలెరు నడుచుకుంటూ పోవాల్సిందే. మరీ ఎక్కువ అంటే ఒక పల్లెకి ఉంటది, ఆ పల్లెకిలో కూర్చుంటే నలుగురికి నువ్వు శాలరీ ఇస్తే ఎవడన్నా మూర్చొచ్చి పడిపోయాడు అనుకో, మోసుకుంటా అవుట్ నీ పని. నువ్వు అందులో నీకు ఉదాహరణకి మనం ఓలువలో పోయి వస్తే అసలు ఏం కదలేదు, ఎంత బాగుంది. నిజానికి అందులో కూర్చుని పరిస్థితి ఎట్లుంటుంది చెప్పు. నలుగురు ఇట్లా ఊపుతుంటే వాడి ఇట్లా ఊగుతుంటే ఈ ఏది నిజంగా ఏం బాగుంటది ఆ లగ్జరీ. ఎట్ల బండి అంతే అంతే, అంటే అందరికంటే కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నంత లగ్జరీ కానీ, ఇప్పుడున్న ఆప్షన్స్ కానీ, ఇప్పుడున్న వెరైటీస్ కానీ, ఇప్పుడున్నంత డైవర్సిటీ కానీ అప్పుడున్న వాడికి ఏది. అందుకని ఈ యుగంలో మనిషి జ్ఞానోదయం కోసం ప్రయత్నించిందంటూ లెక్కుంది. కానీ ఒక 2000 ఏళ్ల క్రితం అసలు వేస్ట్. నా దృష్టి అంటే సరదాగానే చెప్తున్నా, ఏముంటది అసలు, ఎక్కడుందో బాగానే ఉంది. నీకు అంతా ఏముంది అసలు, అంటే నేను ఉక్కిరి బిక్కిరి చేసేంత సమస్యలు ఏమున్నాయి ఆడ. అప్పుడు ఒక్కటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది అంతే. రాజుగారు సిద్ధంగా ఉన్నారు, రానివారు లేరు, ఇంతకు మించి ఏ ప్రాబ్లం లేదు. ఏముంటది చెప్పు అసలు, వాట్ ఇస్ ఇట్. తినడానికి తిండి, అదే ఒక పెద్ద ప్రాబ్లం, అతిపెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు ఉదాహరణకి ఇది పుప్పాలగూడలో ఇదంతా తీసేసి బిల్డింగ్ అసలు మణికొండ అనే రాజ్యం ఉందని మనకు తెలియదు అనుకుంది. మనం పుప్పాలగూడ రాజ్యంలో పౌర్లం అనుకుంది. జస్ట్ చింత చెట్ల మధ్య ఇట్లా కూర్చొని జోలి పెడుతుంటాం అంతే. ఇప్పుడు జోలి పెట్టాలన్నా నీకు కంటెంట్ ఉండాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ నేను తెలిస్తే కదా నేను మాట్లాడేది. కంటెంటే లేనప్పుడు వాట్ విల్ బి యువర్ డిస్కషన్? అక్కడ ఉన్న దాని ఏముండదు, నథింగ్, ఏమి ఉండదు, యాక్చువల్గా ఏమి ఉండదు. అప్పుడు మహా అంటే ఆ ఊర్లో 2-3 ఉంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటాం. అల్టిమేట్గా ఎక్కడికి వస్తుంది? మత్తు దగ్గరికి, మగువ దగ్గరికి వచ్చి అవుతుంది ఎనీ కాన్వర్జేషన్. వీడు ఉందారా అక్కడికి వచ్చి అవుతుంది. తప్పేం లేదు, అంతే, తప్పేం లేదు. అప్పుడు అదృష్టవశాత్తు టైం పాస్ ఎట్లంటే అగ్గిపెట్టలు లేవు కాబట్టి ఒక 2 hours పడుతుంది, రాళ్ళు కొట్టి అవి కొట్టి. అప్పుడు బీడి మూలగా 5 నిమిషాలు వెలిగించిన మొగాడు ఏడైనా చేదో ఉంటుంది అంతే, ఏముండదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. యువర్ బార్న్ 1000 years ago, నీకు పీకే పని ఏంది? కాంపిటేటివ్ స్పిరిట్ అక్కర్లే, బికాస్ కాంపిటీషన్స్ లేవు, ఏమీ లేవు కాబట్టి ఏమీ లేవు. ఇప్పుడు ఆ జెన్ మాస్టర్స్ అట్లాంటి వాళ్ళది ఏమంటారు, వెరీ ప్రాక్టికల్ అప్రోచ్. ఆ కాంటెక్స్ట్ వేరే. తర్వాత త్యాగరాజు, అన్నమయ్య వాళ్ళకి భక్తి ఉన్నది. అప్పుడు నీకున్న అతిపెద్ద శాపం ఏందో తెలుసా? టైం. టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్స్ అన్నమాట. ఈ సమయాన్ని ఎట్లా దాటాలో దీన్ని మనిషి చచ్చిపోతుంది. ఎంత ఎందుకు చెప్తున్నంటే, నాకు కలిగిన ఒకనొక ఫీలింగ్, స్టాండ్ ఆర్ట్ లేకపోతే రోడ్డు మీద నేను కొన్ని సంవత్సరాలు వేసిన. అసలు నేను అంటే ఇప్పుడు నేను ఆశ్చర్యపోతా. నేను తీసుకున్న నిర్ణయాలు, నేను దానికి కట్టుబడి ఉండడం. చిన్న నిర్ణయమే, బట్ ఐ స్టిక్ టు ఇట్. ఇప్పుడు యూట్యూబ్ చిన్న నిర్ణయం, నేను దానికి నిబద్ధుడనై ఉన్నాను. ఇది వేరే వాళ్ళతో సంబంధం లేదు. మా సిస్టర్ మ్యారేజ్ అయితే, మ్యారేజ్ మార్నింగ్ సాటర్డే, నేను సాటర్డే సండే మాత్రం బిగ్ బజార్లో బొమ్మలు వేస్తాను. నేను మ్యారేజ్లో ఉన్నట్టే ఉండి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి సాయంత్రం 7 నుంచి 10-11:30 వరకు బొమ్మలేసి ఒక 300-400 ఎర్న్ చేసుకొని మళ్ళీ రాత్రి చివరి బస్ ఎక్కి మళ్ళీ గుంపులో కలిసిపోయిన ఎవరికి తెలియదు. నేను చెప్పలేదు ఎవరికి, ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటే ఆశ్చర్యపోతుంది. ఓహో, అప్పుడు ఎత్తుకులాడితే వీడికి కనబడలేదు అంటే నేను ఎంత కమిటెడ్. అంటే హైదరాబాద్ పోయి నువ్వు ఒక బొమ్మ జస్ట్ ఒక ఏమో అక్కడ నీకు నా కుర్చీలు నేనే తీసుకుని పోవాలి. రెండోది, నాకు సహాయం చేసేవాడే నేను వస్తున్నారా కొంచెం అన్ని అరేంజ్ చేస్తూ, ఎవ్వడు లేడు. ఉన్నది ఒక నిబద్ధత ఉంది. నాకు నిబద్ధత ఎట్లా వచ్చింది? ప్రకృతిలో కనిపిస్తుంది. అది ఒక ఫ్లవర్ ఓపెన్ అవుతుంది,
అట్మోస్ట్ సిన్సియారిటీ పరాకాష్ట అంతే. ఒక ఎండాకాలం వస్తే మామిడి పళ్ళు వస్తే అందరూ అనుకుంటున్నారు, ఎందుకంటే మామిడి చెట్టు నిర్ణయించుకుంది ఆ సమ్మర్లో ఐ షుడ్ బియర్ ఫ్రూట్ అని నిర్ణయించుకున్నాను. మామిడి చెట్లన్నీ ధర్నా చేశాను అనుకో, అసలు మామిడి పళ్ళు చీకే అవకాశం ఉంటుందా మనిషికి? అంటే అంతా ఒక నిబద్ధతలో జరుగుతుంది. అంటే ఒక కమాండర్ లేకుండా, ఒకటి పర్యవేక్షణ లేకుండా అంతా బ్యూటిఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు నేను బొమ్మలు వేయాలంటే నాకు ఎప్పుడు పర్యవేక్షణ, ఏం రా సండే అయింది పోవా అంటే, నేను పోనంటే పోవాలి నువ్వు అని చెప్పేవాడు, నేనే పోతా నువ్వేంది చెప్పేది. అట్లా కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఆ కొన్ని సంవత్సరాల కంటిన్యూస్ కన్సిస్టెన్సీలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ కొన్ని విషయాలు ఈ వీడియో. ఒకటి, అసలు పనిని జస్ట్ ఒక ఆటలాగా చేయాలంతే, దాన్ని సీరియస్ తీసుకో. రెండోది, ఫండమెంటల్స్ ఉంటే చాలు. అట్మోస్ట్ లగ్జరీ ఏంటంటే నీకు బంధాలు లేకపోవడమే. వస్తువులు ఉండడము అన్నీ ఉండడం కాదు, దమాక్ ఖరాబ్ ఉంటుంది. నువ్వు ఈ భూమి మీద ఒక్కడివే ఉన్నట్టు ఉండగలిగితే దానికి మించిన లగ్జరీ లేదు. సల్మాన్ ఖాన్ని ఎవరు అడిగారు, అందరికి పెద్ద పెద్ద స్టార్స్, చిన్న చిన్న స్టార్స్, మామూలు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు, మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, నీకు పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే బ్యూటిఫుల్గా చెప్పాడు. నేను షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తా, నా మైలు చాలా పెద్ద ఉంటుంది, అదే లోపలికి పోనే పోను, నేను సోఫాలనే పడుకుంటా అన్నాడు. అంత అది చెప్పి ఆపేసి ఓకే ఓకే అయింది, అయిపోయింది అంతే. నాకు పెళ్ళి అయితే అది వండుకొని ఇస్తుందా? కమాన్ ఇన్ డార్లింగ్ ప్లీజ్ కమ్, నేను బెడ్ సజాకే రక్కాయి ఆపుకెళ్ళి అంటే, అప్పుడు లేదే షూటింగ్ వెళ్ళదు, ఎప్పుడు ఇంతే నువ్వు అంత ఊరుకోదు కదా అది. అంటే నేను షూ ఇట్లా నిద్రమత్తులు ఇట్లా వదిలేసి ఇట్లా వండుకున్నాను. అంటే నన్ను దేకెటోడు లేడు. నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను నా మిత్రులారా, నేను ఎప్పుడు చెప్పను ఇట్లా, ఇప్పుడు చెప్తున్నా. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని బాధపడకండి, అదొక అదృష్టం. నన్ను ఎవరు పట్టించుకోవద్దని నేను కోరుకుంటున్నా. అవును, నన్ను ఎవరు పట్టించుకోరు కూడా, ఎందుకంటే నేను దేకని పట్టించుకోను నేను అది. సో నాకెవరు లేరు, ఎంజాయ్ చేయి. వావ్, నాకెవరు లేరు, అసలు ఉన్న ఇద్దరు కూడా పోయారు. అట్లా ఉండాలి మైండ్. దాని అర్థం నెగిటివ్ కాదు, నీకు నిజంగా ఎవరు లేరని తెలుసుకో. అది ఎప్పుడు తెలుస్తుంది? ఫిజికల్గా మోషన్ అయినప్పుడు, సైకలాజికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు పక్కా తెలుస్తుంది. నిజంగా అది ప్యూర్, అసలు ఎవ్వరు లేరు నీకు అంతే. నీవు బాత్రూమ్కి పోతే నీ పక్కన ముక్కేవాడు ఒకడు ఉన్నాడు, నేనున్నాను అని ఒక ఆపన్నహస్తం అందించే ఒకడు. నీ ఆస్తులు అనుభవిస్తారు, నీ కారు ఎక్కి తొక్కుతారు, నీ బెడ్ మీదకి వస్తారు, నేను ఏమో చేస్తారు, కానీ నీకు మోషన్ వచ్చినప్పుడు నీ మోషన్ నాదిరా, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తానే డైలాగ్ ఉంది, కానీ నీ మోషన్కి నా మోషన్ అడ్డేస్తానే ఇవ్వడన్నాడు ఆయన. స్టేజ్. సో ఇది వెరీ వెరీ బ్రూటల్ రియాలిటీ అంత. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చచ్చిపోయారు, దానికి కారణం తెలుసా నీకు? వాళ్ళ కోసం చచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. నిజంగా చచ్చేవాళ్ళు ఉంటే నేను చచ్చిపోతా. నాకు ఇంకా 2 నెలలు నాకు లైఫ్ టైం ఉందన్నప్పుడే ఎవడో సెట్ చేసుకోను, అప్పుడు ఏది కావాలంటే అది ఇస్తారు వాడికి. నెక్స్ట్ సినిమాలో హీరో పెట్టుకో, ఓకే డన్, సరే రైట్. ఎవరి కోసం? అది జైలుకి పోతారు ఒకరి కోసం. చాలా సినిమాల్లో ఉంటది కదా, అరే డబ్బులు తీసుకొని లైఫ్ టైం వెళ్ళిపోరా, నీ పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటారు, ₹1 కోటి బ్యాంకులు వేస్తారు, చూసుకొని సెక్యూర్గా వెళ్ళిపోతారు. అంటే శిక్షలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. నేను మలక్పేట దగ్గర, అదేం జైలు అది, అదే మనం మలక్పేటకి వెళ్తుంటే జైలు ఉంటుంది కదా, వైఎస్ జగన్ వేసిన జైలు ఉంటుంది చూడు, మలక్పేట దగ్గరే, చెర్లపల్లి కాదు, మలక్పేట దగ్గర ఒక జైలు ఉంటుంది, పెద్ద జైలు. మనం మలక్పేటకు వస్తుంటేనే ఉంటుంది కదా, నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి అట్లా ముందుకు వస్తే ఒక జైలు ఉంటుంది. ఎనివే, అక్కడ బయట పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళంతా ఆ జైల్లో మంచిగా, అంటే ఎట్లాంటి వాళ్ళకి పెట్రోల్ బంక్లో ఉద్యోగం ఇస్తారంటే, వాడు ఇప్పుడు గేట్ తీసేసినా బయట పారిపోడు ఇంకా, బికాజ్ బయట లైఫ్ కంటే లోపలనే బాగుందని వాడు రియలైజ్ చేయడు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో చక్కగా
పని చేయిస్తున్నారు, వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు, ఆ శాలరీ కొద్ది ఇంటికి పంపిస్తున్నారు, ఫ్యామిలీకి నెలకు ఒకసారి కలిసి ఇట్లా భోజనం అట్లా కొంచెం అంటే వీడు మంచి పర్సనే రా బాబు, ఏదో ప్రారంభవశాత్తు చేశాడని వాళ్ళు కూడా గుర్తించి చేస్తారు. అందులో ఒక 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 ఖైదీ నాతో చెప్పాడు, నేను పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళినప్పుడు అట్లా పరిచయం అయ్యాడు నాకు. అతను కనిపిస్తే అట్లీస్ట్ ఒక 50 రూపాయలు పెట్రోల్ నా స్కూటీలో ఉపయోగించు. నేను పెద్ద పెద్ద నేరాలు ఏం చేయలేదు, కానీ ఇగ్నోరెన్స్ ఉన్నది భయ్యా నాకు. డబ్బులుంటే చాలు అనుకున్నా. అతను ఎట్లా ఓ పొలిటీషియన్ వచ్చిండు, ఈ కేసు నీ మీద వేసుకో 50 లక్షలు ఇస్తా అన్నాడు. పిల్లలు సెటిల్ అవుతారు కదా అని ఒప్పుకున్నా భయ్యా. పిల్లలు సెటిల్ అయ్యారంటే కాలేదు భయ్యా. వాడు 50 లక్షలు వేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను జైలు ఉంది కాబట్టి ఏం మిగిలిపోయినా. తర్వాత ఏదేమైనా బయటకు వచ్చి వాడిని వేసేద్దామన్న ఒక ఆవేశం వచ్చేసింది. నేను ఎట్లా తప్పించుకోవాలని ట్రై కూడా చేసిన భయ్యా. నేను మన సినిమాలో చూపించినంత ఈజీ కాదు భయ్యా తప్పించుకోవడం, చాలా కథ ఉంది ఇక్కడ. ఎప్పుడు సర్వేలెన్స్ ఉంటుంది, మనకు తిండి ఎక్కువ ఉండదు కాబట్టి మనకు స్ట్రెంత్ ఉండదు, మనకు గుసగుసలు ఆడుకోవాలి, గట్టిగా సినిమాలాగా ప్లాన్ చేసుకోనికి రాదు. అయినా సరే ఒక పోలీస్ ఆఫీసర్తో కొంత ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను పేరోల్ మీద బయటకు వదిలితే నేను వాడిని వేసేసి వస్తాను సార్, ఇంకా లైఫ్ టైం ప్రిజన్మెంట్ అయినా పర్వాలేదు అనుకొని అంత ప్లాన్ చేసుకొని ఓకే అనుకుంటాను. వాడు అట్టాక్ చచ్చిపెట్టాను. దానివల్ల నాకు విపరీతమైన డిప్రెషన్ అది ఇది. తర్వాత నా పెళ్ళి ఎట్లున్నారు అనుకునే లోపు వాళ్ళు నన్ను వదులుకున్నారు మానసికంగా. మా డాడీ బేసికల్గా ఒక ఖైదీ కాబట్టి అతనికి మాకే సంబంధం లేదన్నట్టుగా నాకు బంధువుల ద్వారా తెలిసింది. నాకు ఫస్ట్ ఏం తెలిసిందంటే నాకు ఎవ్వరు లేరు అనడంతో నాకు గొప్ప తృప్తి కలిగింది, నాకు ఒక ఎన్లైటన్మెంట్ కలిగింది. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది, ఎఫిఫనీ అంటారు, సడన్ బర్స్ట్ ఆఫ్ జాయ్. అరే అసలు నాకు శత్రువు లేడు, నేను ఇది జైలు కాదు, ఇది నా ఇల్లు, ఇది నేను ఇక్కడే ఉండాలి, హాయిగా ఉండాలి. ఇది ఇప్పుడు మన ఇల్లు ఎంత ఉంటుంది, జైలు కంటే చాలా చిన్నగా ఉంటుంది, ఎట్లా ఉంటామా లేదా లైఫ్ అంతా. దాంతో కంపేర్ జైలు ఎంత పెద్ద ఉంటుంది తెలుసా. అది మనది కాదనుకోవడం వల్ల సంఘర్షణ వస్తుంది. అప్పటి నుంచి నేనేం చేసిన, ఐ స్టార్టెడ్ లివింగ్ బ్యూటిఫుల్లీ. నేను మా ఇంట్లో ఏం చేస్తున్నా అది పొద్దున వాళ్ళు 4 o'clock లేకంటే నేను దమాక్ ఖరాబ్ అయితే 2:30కి లేస్తున్నా. ఇప్పుడు మా అధికారులు ఆశ్చర్యపోతున్నారు, తంబా నేను మంచిగా ఏ పని చెప్తే పని చేస్తున్నా. సో విదిన్ 1.5 years లో ఐ బికేమ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా నేను మారిపోయినా, నేను నమ్మించాను ఇప్పుడు. కానీ ఆశ్చర్యం, అందరూ గుర్తిస్తున్నారు. సాయంత్రం అయితే నా పక్కన కూర్చుంటారు, నేను మంచిగా మాట్లాడతా, కథలు చెప్తా. నేను నా లైఫే, నాకు ఎవరి మీద ఏ గ్రడ్జ్ లేదు. ఇంకోటి, నేను ఇక్కడి నుంచి పోను, ఇక్కడే వస్తా. నేను అంత బాగుంది నాకు జైలు, బికాజ్ నేను దీంట్లో జైలుని చూస్తలేను, ఇక్కడ బందీ అయ్యలేను. ఇప్పుడు జైలు ఎంత ఉంటుంది తెలుసారా, అట్లీస్ట్ ఒక 2-3 acres ఉంటుంది. అది 2-3 acres ప్యాలెస్లో ఉన్నా భయ. నేను పెద్ద పెద్ద అధికారులు నా పర్యవేక్షణలో ఉంటారు. ఆలోచనలోనే ఉంది, అంత ఆలోచనే. ఇప్పుడు వాళ్ళే నాకు ఉద్యోగం ఇచ్చారు, నేను పారిపోతా అని చెప్పి కెమెరాలు పెట్టుకున్నారు భయ్య. పిచ్చోళ్ళు భయ్య వాళ్ళు, అందరు వెళ్ళిపోయినా ఇందులో ఉంటా భయ్య. నేను ఎంత బాగుంది భయ్య ఇది అసలు. అంటే వాడు చెప్తుంటే నాకు అనిపించింది వెరీ రిలీవింగ్. నేను చిన్న రూమ్లో ఉంటుంటే కర్మన్ ఘాట్లో, నాకు అప్పుడు చాలా పెద్ద ప్యాలెస్ లాగా మంచిగా అనిపించింది, చిన్నదే. అందుకని జీవితంలో నా దగ్గర ఏదున్నా లేకపోయినా స్ట్రెస్ ఉండకూడదు అనేది నేను తీసుకున్నాను. ఐ నెవర్ టేక్ స్ట్రెస్. నేను ఏది ఏమైనా స్ట్రెస్ తీసుకున్నాను, అసలు మొత్తం పోయినా పర్వాలేదు. మళ్ళీ లెటస్ బిగిన్ ఫ్రమ్. అందుకే చెప్పిన కదా ఫండమెంటల్స్. నీవైనా నేనైనా బాలైనా ఎవడైనా ఫండమెంటల్స్ ని అడ్రస్ చేసి అదే అట్మోస్ట్ లగ్జరీ అని తెలుసుకోవాలి. అంటే నువ్వు హాయి కూర్చొని తినడం లగ్జరీ, ఎక్కడ తింటున్నావు అని కాదు. పడుకోవడానికి ఒక మూల దొరికిందా, అది అత్యున్నతమైన లగ్జరీ. ఎక్కడ పడుకుంటున్నావు అని కాదు. నిన్ను పట్టించుకునేవాడు లేడన్నది ఇంకా పరమ, ఏమంటారు దాన్ని, పరమోత్కృష్టమైన లగ్జరీ. నిన్ను పట్టించుకున్నావు అంటే నీ నిద్ర నాశనం చేస్తారు, నరకం, నీ భోజనం నాశనం చేస్తారు, ప్రేమ పేరు మీద ఎన్నో ఆకృత్యాలు చేస్తారు. చాలా, ఇది నిజము. అవును, ఎవరికి ఇష్టం ఉండదు. చెప్పినా కదా, వదిలించుకోవడం ఎట్లా తెలియదు కదా. అందుకని నీకు రియలైజేషన్ వస్తే నీకు ఎట్లా చెప్పాలో తెలుస్తుంది. తెలుసుకోవాలి అందరూ. ఇప్పుడు ఎంత గొప్ప లవర్స్ అయినా నేను చూసి 5 నిమిషాల కంటే ఎక్కువ కౌగులించుకోలేదు. యు ఆర్ ఎ సపరేట్ ఎంటిటీ యార్. నువ్వు తెలుసుకోవాలి. సరే, మనం సంఘజీవుల్లో మనుషులతో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు నీతో ఉంటే బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది నాకు, నువ్వు నన్ను పట్టించుకోతే పట్టించుకున్నావు. అలాగని పట్టించుకోవడానికి దూరం ఉండకూడదు, అక్కడక్కడే ఉండాలి. ఎప్పుడు నేను చూస్తే ఉన్నవా, నా పని చేసుకుంటా. ఎప్పుడన్నా అవసరమైతే ఆ ఒక్క క్షణం కలిసావా, అద్భుతం.
ఎటుందంటే జీవితకాలం పక్కనే ఉండి పోలీస్ కేసు అయిన రోజు వాడు పోల్ స్విచ్ ఆఫ్ చేసిన ఒక ఫ్రెండ్, ఏం లాభం? అదే వాడి పాయింట్. అదే కరెక్ట్గా పెళ్ళైన రోజే అది పని చేయలేదను, అంటే ఏసీ పని చేయలేదను, వాట్ ఇస్ ద పాయింట్? అంటే ఎన్ని రోజులు పని చేసినా ఉదాహరణకి వాట్ అంటే అప్పుడు దానికి సబ్స్టిట్యూట్ లేదు. అరే నువ్వు వచ్చి చూసుకోరా అని చెప్పనీకి రాదు, అది వెరీ పర్సనల్, అది నువ్వే చేయాలి. ఎట్లుందంటే నా ఫ్రిడ్జ్ నేనే రిపేర్ చేసుకోవాలంటే ఎట్లుంటది అది. సో అందుకని స్ట్రెస్ అనేది ఒక్కటి మనిషి అర్థం చేసుకుంటే మైండ్ ఫ్రీ అయిపోతుంది. స్ట్రెస్ రిలీజ్ కోసం మనకి చాట్ జీపీటీలు ఉంటాయి, అవి ఎవడు చేయడు. చెప్తుంది అది, సిట్ డౌన్ ఫర్ 15 minutes అండ్ టేక్ లాంగ్ బ్రెత్స్. బొంగేం కదా అది గుర్తురాదు అంటే. అసలు స్ట్రెస్ రాకుండా చూడు, వచ్చిన తర్వాత ఏం చేయవద్దు. గజ్జి వచ్చిన తర్వాత ఎలా గోక్కోవాలని ట్విట్టర్కి పోకు, అది అయ్యే పని కాదు. స్ట్రెస్ రావద్దంటే చిన్న లైఫ్, సక్సెస్ ఫెయిల్యూర్ని వదిలేయి, వేరే వాళ్ళతో పోల్చుకోకు, చిన్న పనైనా సమగ్రంగా చేయి, చిన్నదాన్ని ఆస్వాదించు. ఇప్పుడు రూపాయి వచ్చిందా నీ లైఫ్లో, సెలబ్రేట్ చేసుకో. ఓన్లీ 50,000 కంటే పైన వస్తే నవ్వుతా అంటే నీకు నువ్వే పెట్టుకున్నట్టు బౌండరీ. ఆ తర్వాత ఎవరి పర్సనల్ విషయాల్లో ఎంటర్ కాకు, ఎవరికి ప్రామిసులు చేయకు, ఏ గొప్పలు చెప్పుకోకు, ఒక అందరి చేత గుర్తింపబడాలి అనుకోకు. ఇవంతా స్ట్రెస్కి దారి తీస్తుంది. స్ట్రెస్ అనేది వేరే లేదు, మనం పెట్టు అంటే మనం థాట్ ప్రాసెస్లో ఒక డిస్క్రిపెన్సీ వచ్చింది, లేదా కొన్ని థాట్స్ మీద ఓవర్గా మనం దృష్టి పెట్టాం, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. అందుకని స్ట్రెస్ అనేది నువ్వు తగ్గించుకునే ప్రయత్నంలో అది మళ్ళీ పెరుగుతుంది. దాన్ని వదిలేస్తే పోతుంది, నిద్రలో పోతుంది కదా, కానీ మనిషి వదిలేయడు. అందుకని నేను ఏది ప్రొఫెషన్గా తీసుకోలే, దానికి ఏకైక కారణం ఎప్పుడైతే నువ్వు ప్రొఫెషన్ అనుకున్నావా స్ట్రెస్ వచ్చేస్తుంది, ప్రొఫెషన్ అనుకున్నావా దానికి లక్ష్యాలు ఉద్దేశాలు వచ్చేస్తాయి. ఖచ్చితంగా. నేను మా శాలి ఉంటే బాగుండు, వాడితో నేను ఇప్పుడు కాదు, ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ ఉంది ఏదో వాగుతున్నా, సత్యం సత్యమే. ఎవ్రీ టైం కార్ ఎక్కిన ప్రతిసారి నేను ఫస్ట్లో చెప్తుంటే తర్వాత వాడు నాతో చెప్పాడు, కార్ ఎక్కి శాలి అంటే తెలుసులేరా ఇదే మన చివరి ప్రోగ్రామ్ అయినా హ్యాపీగా ఉండాలి అంతే కదా, అమ్మ చెప్పి కావకూడదు కార్ ఎట్టుకోడు అంటే వాడు జోక్ కన్నా కూడా అది నా యొక్క ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇదే మన చివరి వీడియో అయినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. అట్లాంటి ఒక మానసిక పరిపక్వ దశలో మనం పనిచేయాలి. రెండోది, చివరి వరకు ఇంత ఫుడ్, ఇంత బెడ్, ఓ చిన్న కంపెనీ మిస్ చేసుకోవద్దు, అది లగ్జరీ బేసికలీ. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా 100 మందితో కూర్చోడు, వాడు బోర్ వస్తుంది. ఇట్లా చేయకుండా సెలబ్రిటీ పొందుకుంటారు, కారు తీసినవా వచ్చేసిందా కారు, వాడి దగ్గరకు వస్తున్నాడు, దూరం జరిపోయినాడిని, వాడేవాడు జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా చేస్తున్నాడు. గ్యాప్ ఎక్కువ ఉండాలమ్మా మనకి వాళ్ళకి, ఇదే ఉంటుంది. అరే నా అభిమానులు రా, నన్ను వదిలేయంటారు, ఐ వాంట్ టు లివ్ విత్, పిల్లలు కొరికేస్తారు, సీరియస్లీ చంపేస్తారు. ఎవ్వడికి ఇష్టం ఉండదు, అనవసరంగా పిచ్చోళ్ళ లాగా జనాలు పిచ్చోళ్ళు ఎగబడతారు, కానీ ఎవడిని పొద్దస్తమానం ఎంటర్టైన్ చేయలేడు. అందుకని తెలుసుకో, తద్వారా ఇప్పుడు విడున్నావు, ఒక పెళ్ళికి వెళ్తే ఎవరు పట్టించుకోలే, ఎంత అదృష్టం అని తెలుస్తుంది. హాయిగా ఎవరు పట్టించుకోవాలి అంటేనే బాగుంటుంది. అది ఎంత గొప్ప అదృష్టం ఉండాలిరా బాబు గారు. నేను అంటున్నా, అంతేవాసి మా బుచ్చారెడ్డి గారు చెప్తారు, పట్టించుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి వేరు, విద్యార్థి వేరు, ఆ తర్వాత ఏమంటారు అంతేవాసి వేరు. అంతేవాసి అంటే అంతేవాసి అంటే నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు అంతే, అయిపోయింది. ఇప్పుడు గురువు గారు అంటే వాటర్ బాటిల్ చాబెట్టి తన పని దాన్ని చేసుకున్నాడు. మళ్ళా ఇప్పుడు సేవకుడు ఏమి, సేవకుడు సేవ చేయడం పని, అంతేవాసి అట్లా కాదు. గురువు దగ్గర ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ గురువుకి ఏం కావాలో చూస్తున్నాడు, నోరు మూసుకొని. అది గురువు అంతేవాసి అంటే తెలుసా, అసలు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అది అద్భుతం. నీ జీవితంలో ఒక అంతేవాసి దొరికితే నీ అమ్మ అసలు మామూలుగా ఉండదు లైఫ్. నా అదృష్టం ఏంటంటే నాకు అంతేవాసులు ఉన్నారు. ఇప్పుడు బాలు కూడా
నేను ఎంజాయ్ చేస్తా బాలు టాలెంట్కి వెళ్ళిన నాకు కాదు, అంతే వాళ్ళు. నాకు నిజంగా ఏదైనా కావాలిస్తే అన్బయాస్డ్గా నాకు అందజేస్తాడు బాలు. అది చాలా గొప్ప విషయం అది. అవును. అది జనాలకు తెలీదు. అలాగని వాడికి ఏం ప్రత్యేకంగా మనం దడలేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ పర్సన్, లెర్న్ సంథింగ్. ఇది మ్యూచువల్. కొన్ని క్వాలిటీస్ వాడిలో ఉన్నవి నేను తెలుసుకోవాలి, నీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నేను తెలుసుకోవాలి. మనం తప్పకుండా తెలుసుకోవాలి, లేకపోతే లైఫ్ ఆగిపోతుంది. సో మా బుచ్చారెడ్డి గారి ద్వారా మొట్టమొదటిసారి ఈ పదం విన్నా. వాళ్ళ గురువు గారు బిరుదరాజు రామరాజు గారికి ఈయన అంతేవాసిగా ఉన్నాడు. అంతేవాసి అనేది ఎవరు నియమించరు, అది నిర్ణయం అయిపోతుంది. వీడికి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది, వీడు నా పంచన ఉంటున్నాడు ఏదో తెలుసుకుందామని. నేను మీ పంచన ఉంటాను గురువు గారు, ఏదో తెలుసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే అనేది ఒక సందేశం వచ్చేసింది. అట్లే అంతేవాసిత్వం మొదలవుతుంది. ఇద్దరూ సమానమే అంతర్గతంగా, కానీ సమానము కాదు. ఎవరిని ఓవర్టేక్ చేసుకోరు, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. భూమి చంద్రుడు తిరుగుతారు చూసినావా, అట్లుంటది. కలిసే ఉంటారు కానీ దగ్గరికి రారు. డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్. అసలు ఏదైనా ఫ్రెండ్షిప్ సజీవంగా ఉండాలంటే డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్. అది చాలా ఇంపార్టెంట్. అందుకే మన కార్లకు అర్థమైంది అది. మెయింటైన్ డిస్టెన్స్ అంటే అవి అర్థం చేసుకునేమో, కానీ ఎప్పుడొకప్పుడు అవుతుంది. దానికి యాక్సిడెంట్ పేరు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద ORR లో పోతుంటే ఒకటి రాసి ఉంటుంది, మెయింటైన్ 2 షెవ్రాన్స్ డిస్టెన్స్ అని రాసి ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న ORR వల్ల. షెవ్రాన్ అంటే ఇట్లా జీబ్రాల గీతలు ఉంటాయి నేల మీద, అట్లాంటివి మినిమం 2 కనబడాలి నీకు వేరే కారుకి నీకు మధ్యన. అంటే ఆ ORR రోడ్డు మీద మొత్తం షెవ్రాన్స్ ఉంటాయి. నువ్వు దాని దగ్గర ఆలోచన, డోంట్ లుక్ ఎట్ ద కార్. ఏ కార్ అయినా వెహికల్ అయినా సరే నీకు మినిమం 2 షెవ్రాన్స్ గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవడన్నా అక్కడ హఠాత్తుగా బ్రేక్ వేసినా నువ్వు బ్రేక్ వేస్తే కూడా పోయి ఇట్లా గుద్దుకుంటుంది. అదే నువ్వు జస్ట్ 50 feet గ్యాప్లో ఉన్నావు అనుకో, వాడు ఆగిపోయాడు, నువ్వు గుద్దావు, ఎగిరి పడ్డావు, అయిపోయింది. నువ్వు చూస్తున్న సినిమా సగంలో అయిపోయింది. అందుకని నేను తీసుకున్న ఒకనొక నిర్ణయం జీవితకాలం ఇంతే. ప్రొఫెషన్ నాకు లేదు, అందుకని ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. రెండోది ఐ స్టిక్ టు వెరీ ఫండమెంటల్ బేసిక్ అన్నమాట. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, ఇప్పుడు అడిగితే మీకు మంచి కుర్చీలో కూర్చోండి. అసలు కూర్చోడానికి ఒక మూల దొరకమే ఎక్కువ, మళ్ళీ మంచి కుర్చీ చెడ్డ కుర్చీ. అసలు మంచి కుర్చీలో ఉన్నంత డిస్కంఫర్ట్ ఇక్కడ ఉండదు. అది కూర్చుంటే తెలుస్తుంది. అందుకని నేను ఓవరాల్ కంక్లూషన్ ఏం చేస్తున్నా, మీరు ఏం సంపాదించారు, మీరు ఏం బీకారు అవన్నీ కాదు. ఇక్కడ స్ట్రెస్ ఉందా అది చెప్తుంది, సమ్వేర్ యూ హ్యావ్ గాన్ రాంగ్ అని. ఎక్కడో మీరు ఏదో ఒక ఆలోచనకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు, అది మీ పరిధిలో లేదు, అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నౌ యు ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ఇట్. అందుకని నీ ఇక్కడ హీట్ తగులుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ ఉండటానికి వీళ్ళు. శారీరకపరమైన ఒత్తిడి వద్దు, మానసికపరమైన ఒత్తిడి లేదు. నిన్ను చూసుకునే వాళ్ళు లేకపోవడం నీ అదృష్టం అని నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటాయి. అప్పుడు అద్వైతం అంటే అదే, నాకెవరు లేరు కాదు, ఇక్కడ ఎవరు లేరు. ఎంత బాగుంది అసలు. రెండింటికి జమీన్ అసలు ఫరక్ లేదు. నాకెవరు లేరు అనుకుంటే అంతులేని బాధ. అసలు ఇక్కడ ఎవరు లేరు, బాగుంది. నిజంగా ఎవరు లేరు. యాక్చువల్గా మనకు అట్లా అనిపిస్తుంది, ప్రతీతి కలుగుతుంది. లాస్ట్ ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఒకరోజు మనం కోటి ఆంధ్ర బ్యాంక్ ఉంటుందారా, ఎంత రద్దీ గిద్ది మస్తుంటది జనాలతోటి, అరటిపళ్ళు అవి ఇవన్నీ అరుచుకుంటుంటారు కదా. ఒకరోజు అర్ధరాత్రి అక్కడ దిగా నేను. వాడికి ముందే చెప్పాడు డ్రైవర్, ఆంధ్ర బ్యాంక్ దగ్గర దింపాలి. నైట్ 2 నైట్ వచ్చి 1-2 మధ్య అక్కడ దిగిన వాడితో గొడవ పెట్టుకుని, ఇది కాదండి నేను, ఇదే ఆంధ్ర బ్యాంక్ అంటే చల్. అసలు ఆంధ్ర బ్యాంక్ కొన్ని 100 సార్లు వచ్చినా ఇది కానే కాదు. అగో బిల్డింగ్ అన్నాడు. ఆ బిల్డింగ్ సేమ్ ఉండొచ్చు కానీ ఇదైతే ఆంధ్ర బ్యాంక్. నా మైండ్లో ఆ క్రౌడే ఉంది. అసలు ఖాళీ ఉంటే నేను నమ్మలేకపోతున్నా. అసలు నాకు అప్పుడు ఏం తెలిసిందంటే, అసలు ఎప్పుడు ఇది ఖాళీగానే ఉంది. మనం అప్పుడప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు ఖాళీగానే ఉంది భూమి. ఇప్పుడు భూమి మీద ఎంతమంది జనాభా ఉన్నారో అందరు వీక్తారు, ఎప్పుడు ఖాళీ అవుతుంది.
మళ్ళీ కొత్త టెనెంట్స్ వస్తారు, మళ్ళీ కాసేపు ఉంటారు, మళ్ళీ పోతారు. ఒక కథ ఉంటుంది కదా, ఒక రాజుగారు పొద్దున నిద్ర లేచి పళ్ళు తోముకుంటే కిందకి చూస్తే ఒక అతను కనిపిస్తాడు. ఆ కథ కనిపించిన తర్వాత దీని తర్వాత ఒక కథ గుర్తు చేయరా, ఇన్స్టాగ్రామ్ కోసం చేద్దాం. కథ రాజుగారు చూస్తారు, ఒక 2 days అవుతుంది, 5 days అవుతుంది, 6 days అవుతుంది, వాడు పోతలేడు. ఆబ్వియస్ రాజుగారు కాబట్టి సైనికులకు చెప్పాడు అనుకోండి. సైనికులు వెళ్ళి అనుకుంటే వాడు అన్నాడంట, ఇది మా ఇల్లమ్మా, ఇక్కడే ఉంటానన్నాడు. అలా చెప్పేసరి రాజుగారి కొంచెం కాలింది. ఎందుకంటే అది రాజుగారి కోటకు ఆనుకున్న గోడ, అది ఎట్టుందంటే మన ఆ HDFC బ్యాంక్ ముందర అనుకున్నాను. నీళ్ళు ఎట్లయితుంది అనుకోండి అంటే, మా ఇల్లే, దాన్ని ప్రూవ్ చేసేది ఏం లేదు అన్నాడు. రాజుగారికి కొంచెం కాలింది. ఆ రోజు పెద్ద కేసులు కూడా లేవు. రావుతో మాట్లాడదామంటే అసెంబ్లీ తీసుకొచ్చింది. ఎట్లా నీది అంటే, నీది ఎట్లా ఈ ప్యాలెసో అట్లా అది మాది అన్నాడు. ఇంతే కథ. అంటే మీ తాత కాసేపు ఉండి మీ అయ్యకి ఇచ్చాడు, మీ అయ్య కాసేపు ఉండి నీకు ఇచ్చాడు. నువ్వు కొత్తగా రాజే సచ్చావు, అందుకని మా అయ్య అక్కడ ఉంది పండుకొని నువ్వు చూడలేదు. కొన్ని జనరేషన్స్గా మేము ఆడనే పండుకుంటున్నాం. నాకు సెలవు ఇప్పిస్తే రెస్ట్ తీసుకోవాలి. ఓకే, మనం అంతా టెనెంట్సే రాయడా, ఎవడు ఓనర్స్ లేడు. నేను ఆయన చెప్పలే నీకు బాబు, చెప్పలే. నిజంగా ఇది అర్థం చేసుకుంటా. ఇలానే ఉంటే మనమే సో డోంట్ టేక్ స్ట్రెస్. సరే మళ్ళా